విష్ణు గారు చెప్పండి, ఎంతవరకు వాస్తవం, ఇది జరిగే అవకాశం ఉందా, ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎవరి మీద ఎంత రేటు పలికేటట్టుగా ఉంది, ఏం కదా మీకున్న సమాచారం ఏమిటి? ఇది ఓ రకంగా సంచలనాత్మకమే అయినప్పటికి కూడా ఊహించని పరిణామం అయితే కాదు, జరిగితే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ జరిగితే, జరగకుండా ఉంటే గ్రేట్ థింగ్. బట్ వాస్తవ పరిస్థితి ఏంటి, మీ అంచనాలు ఏమిటి? అంటే సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అంతా ఒక ఎత్తు, జాతీయ స్థాయిలో ఈ 11 మంది ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పార్లమెంటులో సపోర్ట్ల విషయంలో ఎంత ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా అప్పర్ హౌస్కి వచ్చేటప్పటికల్లా వైసీపీ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 11 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉండేటప్పటికల్లా వాళ్ళతో చర్చించాలి, వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అప్పర్ హౌస్లో కొంచెం అనుకూలమైనటువంటి మెజార్టీ లేదు రాజ్యసభ సభ్యుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంత ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా, ఇక్కడ పార్లమెంట్ సభ్యులున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ చర్చించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దాంట్లోంచి మనం కొంతమందిని చీల్స్తే, విడగొడితే కొంచెం వీక్ అవుతుంది వైసీపీ కేంద్రంలో, భారతీయ జనతా పార్టీ దగ్గర మనకు అని ఒక స్ట్రాటజీతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారనమాట. ఇది ఎప్పుడు కూడా 14-19 ముందు కూడా జరిగింది. ఎంపీలు కానీ, పార్లమెంట్ శాసనసభ్యులు కానీ ఇదంతా కూడా పార్టీ మారే విధానంగా అప్పుడు చూసాం మనం. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే కొన్ని చోట్లేమో డైరెక్ట్గా చేర్చుకోవడము, కొన్ని చోట్లేమో రిజైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ యాంగిల్లో 2 రకాలుగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇతర పార్టీలని, ఇతర ప్రత్యర్థుల్ని రాజకీయంగా వీకెన్ చేయడం కోసం ఇది ఒక స్ట్రాటజీ అనమాట. అధికారం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి జరుగుతారు. ఇది నేను సాక్షిలో ఈరోజు వచ్చినటువంటి వార్త నాకు 2-3 రోజులకు ముందే ఒక మిత్రుడు చెప్పాడనమాట నాకు, ఇలా ఇలా జరుగుతుందని చెప్పని. కాబట్టి ఇది వాస్తవం అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు పార్టీకి ప్రభుత్వము మారిన తర్వాత మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టింది ఇద్దరే, శాసన మండలి సభ్యులతోనూ రాజ్యసభ సభ్యులతోనూ. ఎందుకంటే వీళ్ళు పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అలా జంప్ అవుతారని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంతపరంగా రాజశేఖర రెడ్డి గారితోనూ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఉన్నటువంటి వాళ్ళే, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే. బట్ కానీ మీరు ఇందాక అన్నట్టు విధేయత అనేది ఎంతవరకు అని చెప్పనేది దాని గురించి కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది. నేను అనుకుంటా ఒకళ్ళిద్దరు మీద దృష్టి పెడతారేమో కానీ మిగతా వాళ్ళ మీద పెద్ద అక్కడ పనిచేసేటటువంటి అంశం ఉత్పన్నం కాదు. కాబట్టి ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరిస్థితులనే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. రాజీనామా చేయించి ముందు రాజీనామా చేయించాలని ఆలోచన ఏదో ఉందన్నట్లుగా రాస్తున్నారు కదా. రాజీనామా చేయించడం అంటే అది టెక్నికల్ గా బయటపడకుండా అదే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అని చెప్పని నాకు ఆయన ఇచ్చినటువంటి సభ్యత్వాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని రాజీనామా చేసి పోతే ఒక కొత్తగా ఎన్నిక వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఇది ఒక ప్రజల ముందు ఒక ప్రభుత్వ పార్టీ అధినేత మీద బుర్ర జల్లినట్టు అవుతుంది, వాళ్ళకి పని జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ. ఇది ఆ స్ట్రాటజీలు అన్నీ కూడా అందరికీ తెలిసినవే. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తారు. నేనైతే అనుకోవట్లేదు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశంలో చేరతారు. ఎందుకంటే అప్పర్ హౌస్కి సెలెక్ట్ చేయడం అంటేనే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సోషల్ ఇంజనీరింగ్లో అనేక రకాలుగా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పద్ధతి ప్రకారం రాజ్యసభ సభ్యులందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి అలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇంకా లేట్గా వచ్చిందనమాట. ఇంకా ముందే 2-3-4-5 రోజుల ముందు నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ చర్చ జరుగుతూ ఉంది, ఈ ఆలోచన జరుగుతూ ఉంది, ఈ సంప్రదింపులు చేయాలని చెప్పనే విషయాలు కూడా బయట తెలుస్తూ ఉన్నాయి.